హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే చికెన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను బిర్యానీ కుక్కర్లో పెట్టేశానండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. 3 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 4 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. వెజ్ బిర్యానీకి ఏం కావాలో చూపిస్తున్నానండి. ఆనియన్స్ తీసుకున్నాను, టొమాటో, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. బియ్యం వచ్చేసి గ్లాసే తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. నేనైతే సాంగ్ పాడేస్తాను, మీరు వింటూ రెసిపీ చూసేయండి. మన్మధుడాని కల కన్నా, మన్మధుడాని కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడు తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వరకేనే, ఎందరినోనే చూసాగాని ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరినోనే చూసాగాని ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, మన్మధుడాని కల కన్నా, మన్మధుడాని కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా, మగువగా పుట్టిన జన్మ ఫలితమే నాడు తెలిసే, మత్తుగా మెత్తగా మనసు గెలిచి నా తోడు కలిసే, ఎదలలో నువ్వు ఎలలుగే అందగాడు ఇతడంట, ఎదకు ఎంత లోతనిపించే వన్నె కాడు ఎవరంట, అయినా నేను మారాలే అందంగా బదిలిస్తాలే, సుఖమయ్యద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా, ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే అది ఏం చరిత్రమో, ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో, మన్మధుడే నా ప్రాయముగా, మన్మధుడే నా ప్రాణముగా, మన్మధుడే నా ప్రణయమని, మన్మధుడే నాకిష్టమని, చుక్క పొద్దుల్ల దాహం పెంచు ముద్దాటలో, ఒక్క నీ ముందు మాత్రం సిగ్గుని మరువనా. ఓకే ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ అయితే కుక్కర్లో పెట్టేస్తాను, ఇంకా అది విజిల్స్ వస్తుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసేస్తున్నాను. ఆనియన్స్ అవి తీసుకున్నాను. చికెన్ రెసిపీ ఇక్కడ చూపించలేదు. నేనైతే ఆనియన్స్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, కరివేపాకు, టమాటో తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసుకొని వేస్తానండి. తర్వాత మీకు ఎప్పుడు చెప్పాను కదా, ధనియాల జీలకర్ర పొడి తీసుకున్నాను, అది వేసాను. అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. పసుపు, ధనియాల జీలకర్ర పొడి అన్నీ వేసాక, సాల్ట్ వేసాక మూత పెట్టుకున్నాను, కొంచెం సేపు మగ్గుతుందని చెప్పి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇక్కడైతే నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంకా వేరేగా లవంగాలు, చెక్క అలాంటి ఇంకేమీ యాడ్ చేయలేదు, ఓన్లీ చికెన్ మసాలా మాత్రమే యాడ్ చేశాను. చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇప్పుడు టమాటా అనేది తీసుకున్నాను. చికెన్ ఫ్రై అయ్యాకే మనం టమాటా అనేది తీసుకోవాలి, ఫస్ట్ అయితే టమాటా యాడ్ చేయకూడదు. చికెన్ బాగా ఫ్రై అయింది పర్వాలేదు.
చూసారు కదండి, ఎమ్మీ ఎమ్మీ చికెన్ కర్రీ అండ్ డెలీషియస్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో పెట్టుకొని చకచక తినేయడమేనండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే, చాలా సింపుల్గా అయిపోద్దండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.